కేంద్రానికి సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశం ఇచ్చింది. రోడ్డు ప్రమాద బాధితులకి చికిత్స అందించే విషయంలో కీలకమైన తీర్పు ఇచ్చింది. ప్రమాదం జరిగిన తర్వాత గోల్డెన్ అవర్ కాలంలో బాధితులకు నగదు రహిత వైద్య చికిత్స అందించేలా ఒక పథకాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 162 సబ్సెక్షన్ 2 ప్రకారం ఈ పథకం అమల్లోకి తేవాలని పేర్కొంది. ఏడాది మార్చి 14వ తేదీలోగా పథకాన్ని రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేసి దీనివల్ల విలువైన ప్రాణాలు కాపాడచ్చని పేర్కొంది. సెక్షన్ 2 సబ్సెక్షన్ 12A ప్రకారం గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంట, రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులుగా మారిన వారికి తొలి గంటలో చికిత్స అందిస్తే వారి ప్రాణాలు కాపాడే అవకాశాలు అధికంగా ఉంటాయని డాక్టర్లు చెప్తున్నారు. చికిత్స ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రాణాలు కాపాడటం కష్టమవుతుందని పేర్కొంటున్నారు. చట్ట ప్రకారం గోల్డెన్ అవర్లో బాధితులకు నగదురహిత చికిత్స అందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ మీద జస్టిస్ అభయ సోకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఏడాది మార్చి 14వ తేదీలో పథకాన్ని తీసుకురావాల్సిందేనని, ఈ గడువును పొడిగించే ప్రసక్తే లేదని తేల్చెప్పింది. ఆల్రెడీ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇది ఏనాడో సత్యం రామలింగరాజు గారు అమలు చేశారు. అదే 108 అన్నటువంటిది ఇవాళకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది.